హల్లెలూయా హల్లెలూయా. బాబా అనేక సంవత్సరాల బట్టి ఆశీర్వాదం లేక దీవెన లేకుండా నీ బిడ్డని ఎండని ఎడారిగా చేస్తున్నావు. ప్రతి విధమైన శాపం ఇప్పుడే మీరు పడిపోవడం ఇప్పుడే అభిషేకంలో కాలిపోతుండగా పరిశుద్ధాత్మ శక్తి చేత తాకబడిన ప్రతి ఒక్కరు శక్తిని అనుభవించగలిగాక పరిశుద్ధాత్మడా దిగి వచ్చి కార్యం జరిగించగలరు. నీ బిడ్డల హృదయాలను బలపరచండి ప్రభు. అయ్యా పరిశుద్ధాత్మ శక్తి దిగి చేయగా ప్రతి ఒక్కరూ శక్తిని పొందుకోవాలి. కానీ కట్టబడిన గాడిద పిల్లలా ఉండకూడదు, విప్పబడిన గాడిదలా ఉండాలి. ఏసయ్యను విప్పబడిన గాడిద ఏసయ్యను ఊరేగించింది. విప్పబడిన గాడిద ఏసయ్యను ఎక్కించుకుని వెళ్తున్నప్పుడు ఆ గాడిద గమతో వచ్చింది. విప్పబడిన గాడిద వలె ఉండాలి తప్ప కట్టబడిన గాడిద ఉన్నప్పుడు మీ హృదయాలు బంధించుకుని ఉంటున్నారు. మీ హృదయాలు అనాలోచితంగా ఉంటున్నారు. మీ హృదయాలు పరిశుద్ధాత్మ చోటు ఇవ్వడం లేదు. ఇదిగో ప్రకటన గ్రంథంలో దేవుడు శ్రమిస్తున్నాడు. నేను తలుపు ఎద్దుండి తట్టించున్నాను, ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడల అతనితో నేను నాతో అతను భోజనం చేయము అంటున్నాడు. ఇదిగో మీ హృదయాలు బంధించబడి మూత వేస్తున్నా ఆ దురాత్మ శక్తులని ఆ చీకటి శక్తులని యేసుక్రీస్తు నామములో తొలగిపోవును గాక. పరిశుద్ధాత్మ తండ్రి రక్షకాని స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డ, నీ మార్గము కరుకుగా ఉందా? నీ మార్గము ముండ్ల కుప్పలా ఉందా? నువ్వు నడవలేకపోతున్నావా? విసిగి వేసారిపోతున్నావా? నీ ప్రయాణం నేను చాలించలేను అనుకుంటున్నావా? నీ ప్రయాణం నేను చేయలేను నా ప్రయాణము అనుకుంటున్నావా? ఈ ఆత్మీయ జీవిత పోరాటంలో ఇదిగో నిన్ను ఎత్తి పట్టుకుని నడిపిస్తున్నా నేనంటే నడిచి చదివిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నీ చేయబట్టి నడిపిస్తున్నాడు అంటున్నాడు. ప్రియమైన కుమార్తె, ఓ నా ప్రియమైన బిడ్డ, ఇదిగో నడిచి వచ్చిన మార్గం కన్నీటి లేనప్పటికీ ఇదిగో సంతోషం మార్గంలో నడిపించబోతున్నాడు. ఆనందకరమైన దేశంలో నడిపిస్తున్నాడు. నీ ముందు వచ్చినవన్నీ ఆనందకరమైన విలువలే, ఆనందకరమైన సంతోషమైన సంవత్సరంలో నీకు ఎదుర్కొంటావు. ఈ పోరాటము ఈ ఖడ్గముతో నేను చేయలేకపోను అనుకుంటున్నావా? ఇదిగో నా వాక్యం కట్టుకొని చేత పట్టుకొని ఇదిగో ముందుకు సాగిపోతున్నా. నా కుమార్తె నడుము కట్టుకో, సంచారణ గట్టి చెప్పని నడుము కట్టుకో. రక్షణనే శిరస్సు ధరించు, శత్రువుని ఎదిరించు. నువ్వు పారిపోకూడదు. నువ్వు పారిపోయేదాన్ని కాదు. సమస్యలు చూసి నువ్వు పారిపోకూడదు. నువ్వు పరిగెత్తించాలి. నువ్వు పరిగెత్తకూడదు. పరిగెత్తలేను అని కోలబడిపోతున్నావా? ఇదిగో నీ చేయి పెట్టి నడిపిస్తున్నా నేను. నిన్ను బలపరుస్తున్నాను. కన్నీరు నీ కన్నపానం అయిపోయిందా? నీ వేదనే నీవు పండుకున్న మసలని స్నేహితురాలైపోయిందా? ఇదో ఆనందం సంతోషం నీ ఎదుట నేను పెట్టి ఉన్నాను. స్తోత్రం. నన్ను నా బాధ ఎవరు అర్థం చేసుకుంటారు? నన్ను ఎవరు గుర్తిస్తారు? ఈ సమస్యలో ఎవరు నన్ను పైకి ఎవరు ఎత్తుతారు? ఎందుకు ఈ జీవితము సాధించుకుందాం అనుకుంటున్నావా?
నా కుమారుడా, నా కుమార్తె, ఇదిగో ఇదిగో నూతన బలమును ఇచ్చుచున్నాను. పోరాటం చేయడానికి కావలసినంత బలమును ఇస్తున్నాను. ఏలియా కూడా అలాగే అనుకున్నాడు. 700 మందిని చంపిన ఏలియా కూడా ఒక స్త్రీని చూసి అడిగిపోయాడు, భయపడిపోయాడు. కానీ దేవునిలోకి వచ్చి బలపరిచి 40 దినాలు సరిపడా ఆహారం పెట్టి ప్రయాణం చేయించింది. ఇదిగో నేను నిన్ను బలపరుచుతున్నాను, నేను నిన్ను నడిపించబోతున్నాను. రుణము, వ్యాధి, బలహీనత అనే కొండలు చూసి అల్లిపోతున్నావా? భయపడిపోతున్నావా? సమస్యలు పోతున్నావా? నడవలేకపోతున్నావా? సహనంతో నీ బలహీనతలు, నీ వ్యాధులు, నీ రుణాలు, నీ బంధకాలు, నీ కుటుంబ సమస్యలు, నీ బిడ్డలుగా వస్తున్న ప్రతి అవమానం, నీ భర్తగా వస్తున్న ప్రతి దుఃఖము, ఇదిగో కాల్చివేయబోతున్నాను నేను. ఆనందకరమైన దేశముగా, ఆనందకరమైన సంతోషముగా కుటుంబంగా నేను మలచబోతున్నాను. ఇక్కడ నీ కోర్టు సమస్య నీకు పెద్ద కొండగా ఉందా? ఆ కోర్టు సమస్యను ఇప్పుడే ఈ సంవత్సరంలో, ఈ నెలలోనే నీ పక్షంగా న్యాయం జరగబోతుంది. ఈ షుగర్, నీ బీపీ కంట్రోల్ అవబోతుంది. నీ షుగర్ పెంచి వేస్తూ మానసికంగా నిన్ను కురుంగ వేస్తున్నా ఆ యొక్క జనుల మధ్య నేను హెచ్చించబోతున్నాను. ఏ నోరైతే నిన్ను దూషించిందో, ఏ నోరైతే నిన్ను వెలివేసిందో, ఏ నోరైతే నిన్ను మంచిది కాదు, మంచివాడు కాదు అని నీ పేరు చెడ్డదని ధృవీకరించిందో, ఇదిగో ఆ నోరే మరలా నా నామాన్ని గణపరుస్తుంది. యెహోవా ఎంత గొప్ప దేవుడు, యేసయ్య ఎంత గొప్ప దేవుడు. ఆయన నమ్ముకున్న బిడ్డల్ని ఎంతగా ఆశీర్వదించాడో. ఆ నోరు నీ ద్వారా నా నామాన్ని ఈ సంవత్సరము సమృద్ధి, ఐశ్వర్య, మహిమ సంవత్సరం అంటున్నాడు. ఇదిగో మీ ఎడల నా మహిమను కనిపిస్తాను. మీరు ఏ స్థలంలో ఉంటే నా మహిమ ప్రజ్వలిస్తుంది, నా మహిమ నివసిస్తుంది అంటున్నాడు ప్రభు. సంవత్సరాలు ఎప్పుడు ఇదే దుఃఖమా, ఇదే బాధ, ఇదే వ్యాధ, ఇదే సమస్య కదా అనుకుంటున్నావా? ఆ బాధలన్నిటినీ, ఆ దుఃఖమన్నిటినీ నీ కన్నీరు నాట్యంగా మార్చబోతున్నాను. నీ కన్నీరు నాట్యంగా మార్చబోతున్నాను. ఎవరి కోసం వినిపిస్తున్నావో, ఇదిగో ఈ సంవత్సరంలోనే సంతోషం, ఆనందం నీ కుటుంబంలో ఉండాలి. చేతులు పోయిన పిల్లల్ని తోడుకుని వస్తానంటున్నాడు ప్రభు. ఎవరి విషయంలో దుఃఖపడుతున్నావు వారిని నీకిష్టమైన పిల్లలుగా, నీకిష్టమైన వారిగా నీవు ఎలాగ చెప్తే అలాగ నేను మార్చేస్తాను. ఆదరణ, ఆశ్రయము, ఇదిగో యెహోవా నీవే నా ఆధారము అంటున్నాడు. కీర్తనకారుడు సెలవిస్తున్నాడు. ఇదిగో దేవుడు నీవు ఆధారమంతా చేసుకో. నీకున్న బలాన్ని కాదు, నీకున్న ధనాన్ని కాదు, నీకున్న ఆస్తిపాస్తులు కాదు, నీకున్న బంధు బలగాన్ని కాదు, నీకున్న
రాజకీయ పలుకుబడిని కాదు. నా కుమారుడా, నా కుమార్తె, ఇదిగో నన్ను ఆశ్రమంగా చేసుకో అంటున్నాడు ప్రభు. నన్ను ఆశ్రమంగా చేసుకో. ఇదిగో నీ పక్షముగా నేను యుద్ధము చేస్తాను. యెహోషువను నిలబెట్టిన వాడు నేనే. ఇదిగో గిద్యోను నిలబెట్టిన వాడు నేనే అని సెలవిస్తున్నాడు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడైతే నీ పేరు చెడ్డదని, ఎక్కడైతే నిందలు అవమానం మోసి ఉన్నావో, ఎక్కడ అవమానం తలచి ఉన్నావో, ఆ స్థలంలోనే నేను హెచ్చించబోతున్నాడు. నీ పేరు నా మహిమగా నేను వాడుకోబోతున్నాను. నా చేతిలో పాత్రలుగా మీరున్నారు. నా చేతిలో పాత్రలుగా, ఇదిగో నాది చేతిలో నేను చెక్కుకొని ఉన్నాను. నాది చేతిలో నేను చూస్తున్నాను. నీ కన్నీరే నీకు స్నేహితురాలు అయిపోయిందా? నీ కన్నీరే నీకు స్నేహితుడుగా అయిపోయాడా? ఇదిగో నీ కన్నీరు, నీ దుఃఖము నాట్యముగా మార్చబోతున్నాడు. చెప్పి 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 విసిగిపోయావా? ఇదిగో మౌనం మోహించు, నేను కార్యము చేస్తానంటున్నాడు ప్రభు. ఈ బలదర్శమందర బదల, ఈ గలదర్శమందర విడిచే సోదరా, కళ్ళు విప్పించు నీ ముందరా. చప్పట్లు కొట్టదు, ఎవరు చప్పట్లు కొట్టదు. మౌనముగా ఈ పాటను మీ హృదయాల్లోకి పంపించుకోండి. ఆదరణ పొందమంటాడు ప్రభు. కన్నీరు విడిచే ఓ సోదరి, కళ్ళు విప్పించు నీ ముందరా, కళ్ళు తుడుచుకో, ముందు చూసుకో, కళ్ళు తుడుచుకో, నీ ముందు చూసుకో. నీ ముందు నిలచెను ప్రియేసుడు, నీ ముందు నిలచెను నజరేయుడు, నీ ముందు నిలచెను ప్రియేసుడు. ఎవరు వాయించుదండి? నీ ముందు నడిచే ప్రియేసుడు. నేనే మాటలను చెప్పారా, నీ హృదయమంత గాయం చేసారా? లేని మాటలను చెప్పారా, నీ మీద నిందలు, లేనిపోయిన నిందలు, చేయని నేరమని కంటగట్టారా? కూర్చొని నేను చంపారా? బ్రతికి ఉన్నాను కానీ జీవోత్సవంలా ఉన్నాను అనుకుంటున్నావు కదా నా కుమార్తె. ఇదిగో నా హస్తముల కిందికి రా అని పిలుస్తున్నాడు. నీవే స్థలంలో ఉన్నా ఈ మైక్ శబ్దం ఎంతవరకు వినబడుచున్నదో ఆయా స్థలాలలో గృహంలో ఉండి కన్నీరు విడిచు. నా కుమార్తె, నా కుమారుడా, ఇదిగో నా ఎద్దుకు రా అని పిలుస్తున్నాడు యేసయ్య. లేని మాటలను చెప్పారా, నీ హృదయమంత గాయం చేసారా? నీ తోడు ఉండువాడు విడువనివాడు, నీ తోడు ఉండువాడు మరువనివాడు. కళ్ళు తుడుచుకో, నీ ముందు చూసుకో, కళ్ళు తుడుచుకో, నీ ముందు చూసుకో. కన్నీరు విడిచే ఓ సోదరా, కళ్ళు విప్పి చూడు నీ ముందరా, నీ ముందు నిలచెను ప్రియేసుడు, నీ ముందు నిలచెను నజరేయుడు.
ఉన్నంతసేపే నీ ఇంటి వారు ప్రేమిస్తారు. నీ చేతిలో ధనము ఉన్నంతసేపే నీ స్నేహితులు నీవు మావాడు మా దానము అంటారు. కానీ ధనము లేకపోయినా, బలము లేకపోయినా, సమస్తము కోల్పోయినా, ఇదిగో నేను నీ పశ్చిమగా ఉన్నాను, నా చెంతకు చేరు నా కుమార్తె, నా ఆశ్రయము, నీ ఆశ్రయము నేనే అంటున్నాడు నా ప్రియ ప్రభు. నీ అందము చూడనంతసేపే ప్రేమిస్తారు. నీ అందము కాస్త తొలగిపోతే నేను పక్కకు త్రోసేస్తారు. కానీ నేను ఎప్పుడు ఎన్నడూ విడువను, వరువను, ఎడబాయను, మరణము వరకు నేను విడువనంటున్నాడు నా ప్రభు. అటు ప్రభు ఎందుకు వస్తావా? అటు ప్రభు మాట వింటావా? అటు ప్రభుకు లోబడతావా? నీ జీవితాన్ని అర్పిస్తావా? ఇదిగో అందరమ్మ పైన నేను ఎక్కిస్తాడు. అందనంత స్థితిలో నువ్వు కూర్చుంటావు. నీ శత్రువుల ఎదుట నిన్ను కనబరుస్తానంటున్నాడు ప్రభు. దేశం యొక్క ఉన్నత స్థలములపై నిన్ను ఎక్కిస్తాను అంటున్నాడు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక బాధ తొలగిపోయింది శరీరంలో, మరలా ఇంకొక బాధ వచ్చి కూర్చుంది. ఈ బాధ తొలగిపోతే ఒక బాధకు టాబ్లెట్లు వేసుకుంటే ఇంకొక బాధ వచ్చి పడుతుంది అనుకుంటున్నావా? ఇదిగో నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని సెలవిస్తున్నాడు నా ప్రభు. హైకి ఉంటేనే కలిగిన ఏ రోగముని దరిచేయలేదు. ఆరోగ్య వస్త్రాన్ని నీ మీద కప్పుచున్నాను, ఆనంద వస్త్రాన్ని కప్పుచున్నాను, అభిషేక వస్త్రాన్ని కప్పుచున్నాను. యేసయ్యా అగ్ని దేవుడు అనే మినిస్ట్రీ అడుగు పెట్టిన ప్రతి బిడ్డ ఇదిగో నా ఆత్మను కుమ్మరించబోతున్నాను. ఇక్కడ విశ్వాసులు కాదు, సేవకులు కాదు, ప్రవక్తులు, అపోస్తులు, ఉపదేశకులు, సువార్తికులు, కాపర్లు లేపబడతారు ఈ పరిచర్యలకు. ఆశీర్వాదం పొందుకున్నాను చాలు అనే తృప్తి కలిగి ఉండడం కాదు, అనేకులని అభిషేకులను నడిపిస్తాను, అనేకులు నడిపించే స్వార్థ రథముగా నేను ఉంటాను, ఉండాలి ప్రతి ఒక్కరికి తపన దయచేయండి ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నీ కుటుంబంలో ఉన్న యవన బిడ్డల మీద నా ఆత్మను కుమ్మరించబోతున్నాను. ఈ యొక్క నూతన సంవత్సరంలో 24వ సంవత్సరంలో 2024వ సంవత్సరంలో ఇదిగో నా బిడ్డల మీద నా ఆత్మను కుమ్మరించబోతున్నాడు. మబ్బు తొలుగుతున్నట్లుగా, మంచు విడిపోయినట్లుగా నీ అప్పులున్న బతకాలని తొలగిపోతున్నాయి. నువ్వు అప్పులు చేయవు, లేకులు అప్పు ఇస్తావు. నువ్వు చేయచావు, అనేకులకు ఇచ్చేదాన్ని ఇచ్చేవాడుగా నేను చేస్తాను. పరిశుద్ధాత్మ తండ్రి స్తోత్రాలు. దిగి వచ్చి అయోగ్యులు అదములములైన నీ చేతి పని వారమైన నీ చేతి కర్ర అన్నాము ప్రభు. అయ్యా నీ సన్నిధిలో అహరోను కర్ర చిగురించినట్లుగా మమ్మల్ని చిగురింప చేస్తున్నట్టు వారన్నాడయ్యా. నీ పనివారిగా నీ కంఠస్వరముతో మాట్లాడిపోతున్నాను. తొట్టిల్లిపోయి, విసిగిపోయి, వ్యవసారిపోయి, నలిగిపోయి, కృషించిపోయి బ్రతుకుతున్నామంటున్నామే. కానీ నీ జీవస్థితిలో, చచ్చిన స్థితిలో ఉంటున్న బిడ్డలతో నువ్వు మాట్లాడినందుకు వందనాలు. నీ బిడ్డల నడుముకు వచ్చినందుకు వందనాలు. నీ బిడ్డలతో బలపరిచినందుకు వందనాలు. నీ బిడ్డలతో ముచ్చడించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకొంచెం ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. అందరూ మీ స్థలాల్లో కూర్చో.
కూర్చోండి, ఎవరు మాట్లాడవద్దు.